వెల్కమ్ టు మై ఛానల్. బ్రెడ్ శాండ్విచ్ అంటే ఎవరికి నచ్చదండి? పిల్లలతో కలిపి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది కదా. ఇక్కడ నేను 2 రకాల స్టఫ్ చేసి బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. జస్ట్ బ్రెడ్, వెజిటేబుల్స్ ఉంటే చాలండి, మనం సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. నేను శాండ్విచ్ ప్రిపరేషన్ కోసం క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటా, ఆనియన్స్, ఎగ్ని కూడా నేను తీసుకుంటున్నాను. ఇది చీజ్ తాలూకా స్లైసెస్ అండి, మార్కెట్లో దొరుకుతాయి. ఈ శాండ్విచ్ ప్రిపరేషన్ కోసం మనం ప్యాన్లోనైనా వాడుకోవచ్చు, లేదా ఇలాంటి శాండ్విచ్ మేకర్ ఉంటుందండి, మార్కెట్లో దొరుకుతుంది. జస్ట్ 200 రూపీస్ దీని కాస్ట్. చాలా బాగా వస్తుంది. దీనికి ఆయిల్ లోపల అప్లై చేసుకుంటే మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుందండి. ఇలా ఆయిల్ మొత్తం 2 వైపులు కూడా అప్లై చేసి బ్రెడ్ స్లైస్ని అలా పెట్టేసుకొని దాని మీద మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క వెజిటేబుల్ని పేర్ చేసుకోవడమే. ఆ క్యారెట్ని అన్నిటిని అలా చిన్నగా సన్నం ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మెత్తగా ఆవిరికి ఉడుకుతాయండి. క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నిటిని కూడా అలాగా నీట్గా పేర్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వెజిటేబుల్స్తో పాటు ఎగ్ని బాయిల్ చేసి సన్నంగా ముక్కలు కట్ చేసి కూడా వేసుకుంటున్నానండి. ఒకవేళ ఎగ్ నచ్చకపోతే వెజిటేబుల్స్తోనే ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ పేర్చుకున్న తర్వాత జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ని, బ్లాక్ పెప్పర్ పౌడర్ని పైన అలాగా లైట్గా అనమాట అలాగా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే పచ్చిమిర్చి బదులు ఈ మిరియాల పొడినే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఆ పైన ఈ చీజ్ తాలూకా ఈ స్లైస్ని వేస్తున్నాను. ఇంకొక బ్రెడ్ స్లైస్ దాని మీద పెట్టేసుకొని ఆ శాండ్విచ్ మేకర్ తాలూకా అది లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది లేనప్పుడు మనకి దోసల రేకు అవి ఉంటాయి కదండి, వాటి మీద కొంచెం ఆయిల్ వేసేసి లేదా బటర్తో కానీ కాల్చుకుంటే సరిపోతుంది. దీన్ని 2 వైపులా కూడాను లో ఫ్లేమ్లో ఇలా వేడి చేసుకుంటే సరిపోతుంది. చూడండి, లోపల మొత్తం అంతాను చాలా బాగా ఉడికిపోయిందండి. తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండవ ప్రాసెస్ చూద్దాం. ఇందులో ఈ స్టఫ్ కోసం నేను ఏం చేశానంటే ఉల్లిపాయలు, టమోటాలని, పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో మనం క్యారెట్, బీట్రూట్ ఏవున్నా సరే, క్యాప్సికమ్ అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నీ కలిపేసుకోండి. తర్వాత వాటికి సరిపడా సాల్ట్ను, కారం వేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తే మాత్రం కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇలా మొత్తం కారం, సాల్ట్ అంతా ఈ ముక్కలకి పడుతుంది కదండి. ఇప్పుడు ఆ శాండ్విచ్ మేకర్లోకి ఆయిల్ అప్లై చేసేసి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఆ బ్రెడ్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. బోత్ సైడ్స్ బాగా లో ఫ్లేమ్లో అనమాట వేడి చేసుకుంటే ఆ వేడికి ఆ లోపల ఆ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోతాయి. చెప్పాను కదండి ఆల్రెడీ, ఇది లేనప్పుడు ఏం పర్వాలేదు, తేడా ఏమీ ఉండదు. దోసల రేకు పైన బోత్ సైడ్స్ వేయించేసుకుంటే సరిపోతుంది. పిల్లలు కూడా చాలా నచ్చుతారండి బ్రేక్ఫాస్ట్కి కానీ వాళ్ళకి, లేదా స్కూల్కి బ్రేక్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్స్ శాండ్విచ్ కోసం వేరేగా ఉంటాయండి, అవి తీసుకుంటే బాగుంటుంది. అంటే మిల్క్ బ్రెడ్ అవి డిఫరెంట్గా ఉంటాయి కదా, శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది. చూడండి మొత్తం అంతాను లోపల ఇదైతే నేను బయట ప్యాన్లో కాల్చేసి పెట్టానండి. అలా మజ్జిగ చాక్తో కట్ చేసేసుకొని పిల్లలకి పెడితే అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.